హలో గైస్, ఈరోజైతే మేము పాల సేమియాలు చేసుకోవడానికి పాలు పెట్టాం. దానికి సరిపడా చక్కెర తీసుకున్నాం. పాలు ఒక పొంగొచ్చాక ఇప్పుడైతే పొంగొస్తుంది లైట్గా పొంగొస్తుంది అనమాట. ఇవే పాల సేమియాలంటే చూడండి. ఇదండి ఇదండి గైస్, ఇదే పాల సేమియాలు. చక్కెర కూడా తీసి పెట్టుకుంది మా అత్త. ఇప్పుడు వచ్చేసి పొంగొస్తుంది ఇంకా పైకి. చూడండి పొంగొస్తుంది. ఆ పొంగు వచ్చినప్పుడు చక్కెర వేసుకోవాలి. కొంచెం దండిగానే తీసుకోవాలన్నమాట చక్కెర. చక్కెర వేసిన వెంటనే కొంచెంసేపు ఉండి పాల సేమియాలు వేస్తుంది. చూపించాం కదా ఇందాక పాల సేమియాలని, అవి ఇప్పుడు వేస్తుంది మా అత్త. చక్కెర వేసిన వెంటనే ఉడకాలన్నమాట. బాగా ఉడికినాక గోడంబి కూడా తీసి పెట్టుకుంది మా అత్త. చూడండి, గోడంబి వేయించి దీంట్లోకి వేద్దామని పెట్టిందనమాట. కలుపుతుంది పాలని. చూడండి, ఇప్పుడు వచ్చేసి పాల సేమియాలు వేస్తుంది. చూడండి, అట్లా వేయాలన్నమాట. చూడండి, మొత్తం వేసేసింది. దాన్ని ఇప్పుడు బాగా కలుపుతుంది అనమాట. చూడండి, ఇప్పుడు కలుపుతుంది. గోడంబి వేయించి దీంట్లోకి వేస్తుంది అనమాట. బాగుంది కదా పాల సేమియా. ఫస్ట్ టైం మేము కూడా తిన్నాక టేస్ట్ ఎట్లుందో చెప్తాను. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ పొంగొస్తుంది కాబట్టి కలపాలన్నమాట. బాగా కలుపుతుంది మొత్తం. ఈ విధంగా చేస్తే పాల సేమియాలు సూపర్ ఉంటాయి గైస్. ఉడుకుతుందన్నమాట పాలు. చూడండి, చూసారా
ఎక్కువసేపు ఏమీ అవసరం లేదు గైస్. ఎక్కువసేపు ఏం అవసరం లేదంట గైస్. నువ్వు సైడ్ తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కలుపుతుంది అనమాట గాయస్. మాటలు ఏం చెప్పొద్దు, నువ్వు సాంగ్ సెట్ చేసి దీనికి మాటల రూపం వద్దు, ఇట్లా అందరికి బాగుండదు. గాయస్ నెయ్యి వేస్తుంది గాయస్. ఇంట్లో స్వచ్ఛమైన నెయ్యి అనమాట. చూడండి ఫస్ట్ ఇదైతే అయిందనమాట. ఇప్పుడు జీడిపప్పు వేస్తుంది కొంచెం తీయాలి. ఇప్పుడు వచ్చేసి నెయ్యి వేస్తుంది గాయస్. చూడండి ఇంట్లో తయారు చేసినదనమాట. కొంచెం ఎక్కువనే వేసింది అనమాట జీడిపప్పు పెంచాలి కాబట్టి. ఎక్కువ లేవు జీడిపప్పు. అయినా జీడిపప్పులు ఎక్కువ లేవు, టేస్ట్ దానికి నెయ్యి బాగుంటుంది గాయస్కి. చూడండి ఏ కాలుతుంది. చూడండి నెయ్యి వేసి జీడిపప్పు వేసేసిందంటే ఏం లేదు, ఇంకా అయిపోయినట్టే. చూడండి ఇట్లా ఉంటుంది. స్మెల్ సూపర్ వస్తుంది గాయస్. అట్లే కొంచెం ఉండు సార్స్. అంతే గాయస్, ఫినిష్ పాలసేయమా. ఇప్పుడు వచ్చేసి అందరం తినేదనమాట పాలస.